హాయ్ గైస్, మీకు తమిళని చూసింటేనే అర్థమైపోయింటుంది. ఈరోజు అయితే మనము ఇన్ఫినిక్స్ 50s 5G మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము. మనకి సెప్టెంబర్ 22 వచ్చేసి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఉన్నది కాబట్టి అప్పుడు మీరు తీసుకోవాలనుకున్నా కూడా ఈ మొబైల్ తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్. ఇది మీరే చెప్తారు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అనేసి. ఆఫ్టర్ ఫోన్ అన్బాక్సింగ్ అనమాట. ఓకే, ఇంకా అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం, లేట్ అవుద్దు. ఇక్కడైతే మనకు ఎక్స్ట్రా ఆర్డినరీ స్టార్ట్స్ హియర్ అని అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 3D కర్వ్డ్ 144 హెడ్స్ ఆండ్రాయిడ్ డిస్ప్లే అనమాట. ఇదైతే మనకు కర్వ్డ్ డిస్ప్లే అప్ టు 130 హెడ్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. ఫోన్ అన్బాక్సింగ్ చేస్తే లోపల అయితే మనకు మొబైల్ ఉంది. మొబైల్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే మనకు ఛార్జర్ అయితే ఇచ్చారు, కేబుల్ ఇచ్చారు. మనం ఇక పౌచ్ కూడా ఇచ్చారనమాట. పౌచ్ కూడా చాలా బాగుంది. పౌచ్ కూడా ఇక సమ్ కార్డ్ ఒకటి అయితే ఇచ్చారు. హైలైట్ చేస్తూ 140Hz కర్వ్డ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే అనేసి. ఆ తర్వాత మాన్యువల్, ఎప్పట్లాగే సిమ్ ఇజెక్టర్ పిన్ అయితే ఇచ్చారు. ఇక సమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక వీటన్నిటిని పక్కన పెట్టేసి ఫోన్ గురించి అయితే మాట్లాడదాం. ఇక ఫోన్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఈ కవర్ అయితే తీసేద్దాము. ఫోన్ బ్యాక్ లుక్ అనమాట ఇది. ఇక మనకు మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 6.7 ఇంచ్ ఆమ్లైడ్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్ డిస్ప్లే అనమాట. 44 హెడ్స్ రిఫ్రెష్ రేట్ అనమాట. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అనమాట. ఇక కెమెరా విషయానికి వస్తే 64 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ అనమాట. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ ఫ్రంట్ ఫ్లాష్ మనకి. ఇక ఇదైతే ఫ్రంట్ ఫింగర్ ప్రింట్, ఆ తర్వాత ఫేస్ లాక్ అయితే ఉంటుంది అనమాట ఈ ఫోన్ కి. ఇదైతే అప్ టు 16 GB ర్యామ్, 8+8 GB ర్యామ్, 256 GB అయితే స్టోరేజ్ ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5200 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అనమాట. ఇక ఈ మొబైల్ అయితే 3 కలర్స్ లో అయితే ఉంటుంది. మెరీన్, డ్రిఫ్ట్ బ్లూ, రూబీ రెడ్, టైటానియం గ్రే అనమాట. నేనైతే దీంట్లో రూబీ రెడ్ అయితే మన దగ్గర అయితే ఉంది. మొబైల్ అయితే రూబీ రెడ్ కూడా చాలా బాగుంది అనమాట. ఇక 2 కలర్స్ కూడా బాగుంటుంది. బ్లూ కలర్ అయితే మనకి లెదర్ ఫినిష్ తో వస్తుంది అనమాట. మన దగ్గర రెడ్, ఇది మెటల్ ఫినిష్ తో అయితే వచ్చింది. అదైతే మనకి లెదర్ ఫినిష్ తో అయితే వస్తుంది అనమాట. ఇక మొబైల్ని అయితే నేను ఆల్రెడీ ఓపెన్ చేసి మొత్తం సెటప్ చేశాను అనమాట. చాలా బాగుంది. ఇక్కడైతే మనకు డైనమిక్ ఐలాండ్ అయితే వస్తుంది, ఐఫోన్లో వచ్చినట్టు. దీంట్లో అయితే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇలా అయితే డైనమిక్ ఐలాండ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక మనకి దీంట్లో అయితే ఫ్రంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారనమాట. మనకు కెమెరాలో అయితే వీడియో 4K 30 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫొటోస్ కూడా పర్లేదు, చాలా బాగానే వస్తున్నాయి. ఇక్కడైతే దీంట్లో ఒక ఫోటో తీసాం చూడండి. దీంట్లో సూపర్ నైట్ మోడ్ ఉంది, స్లో మోషన్ మోడ్, స్కై మోడ్, ప్రో మోడ్. స్కై మోడ్ అంటే మీరు తెలుసు కదా, ఫొటోస్ తీసినప్పుడు స్కై మోడ్లో అది స్కై ఒకవేళ లేకపోయినా కూడా క్లౌడ్స్ అవంతా యాడ్ చేసి ఇస్తుంది అనమాట, మనకు కావాల్సిన ఎఫెక్ట్. ఇక్కడ చూస్తున్నట్టయితే స్కై మోడ్ ఇక్కడ పోతే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే అదైతే మనకు ఇన్పుట్ ఇస్తుంది. పైన క్లౌడ్స్ ఉన్నచ్చు. దీంట్లో ఇంకో కొత్తగా ఒకటి పెట్టారనమాట, వ్లాగ్స్. ఎవరైనా వ్లాగ్స్ అలా తీసుకుంటారు కదా, వాళ్ళకైతే కూడా ఈ ఫోన్ చాలా సెట్ అవుతుందని చెప్పొచ్చు. దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయన్నమాట వ్లాగ్స్ తీసే దాంట్లో. వీడియో అనేది అదే ఎడిట్ చేసిస్తుంది. ఇదండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్టా. ఈ ఫోన్ అయితే 144 హెడ్స్ ఆమ్లోడ్ డిస్ప్లే, అప్ టు 13 హెడ్స్ పీక్ బ్రైట్నెస్ కదా.
ఈ ఫోన్లో అయితే వీడియో 4K వరకు అయితే చూడొచ్చు మీరు యూట్యూబ్లో. సౌండ్ కూడా ఫుల్ బేస్డ్ వస్తుంది. ఒకసారి నేను చెప్పేది కాదు, ఒకసారి మీరే చూడండి. ఇక దీంట్లో ఏ ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో ఫోలక్స్ అయితే ఉంటుందన్నమాట. యాపిల్లో సిరి ఎలాగో మరి దీంట్లో ఫోలక్స్ అనమాట, అలాంటి టైప్ అనుకోవచ్చు. ఇదండి, నేను ఇక్కడైతే ఫోలక్స్ అయితే ఓపెన్ చేశాను. ఇలా మీరు ఇక్కడ ఫోలక్స్తో కూడా మాట్లాడచ్చు అనమాట. దీనికైతే ఒకసారి పౌచ్ అయితే చూద్దాం, దీని లుక్ ఎలా ఉంటుందో. లుక్ అయితే చాలా బాగుంది అనమాట పౌచ్ చేసేగా. 4K వరకు అంటే ఇది బ్లాగ్స్ తీసుకునే వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుందనే చెప్పొచ్చు. దీంట్లో కర్వ్ డిస్ప్లే అనమాట ఇది. అప్పటికి దీంట్లో ఈ ఫీచర్ కర్వ్ డిస్ప్లే ఇన్ని ఫీచర్స్ చేయడం అయితే చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. ఈ ప్రైస్కి అయితే వర్త్ అనమాట 100%. ఇక ఛార్జర్ విషయానికి వస్తే 45 వాట్స్ ఛార్జర్ అనమాట. మీకు 0 to 50 to 100 అయితే జస్ట్ 25 మినిట్స్లో అయితే ఎక్కేస్తుంది. ఫుల్ 50 to 100 అయితే. ఇక మీకు ఈ ఫోన్ గురించి ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వస్తుంది కదా, ఈ ఫోన్ ప్రైస్ కూడా తగ్గచ్చు. ఇప్పుడైతే మీరు ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఆండ్రాయిడ్ ఫోను 15,000లో, అండర్ 15,000 20,000 బడ్జెట్లో మీకు ఈ ఫోన్ అయితే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 15,000 లోపలే ఉంటుంది అనమాట. ఫోన్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక గేమింగ్ విషయానికి వస్తే గేమింగ్ కూడా BGMI 60 FPS 90 FPS కూడా పర్లేదు, సపోర్ట్ చేస్తుంది. ఫ్రీ ఫైర్ అయితే ఫుల్గా ఆడుకోవచ్చు. కాకపోతే ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి మనకి గేమ్స్ ఆడేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కానీ పర్లేదు, మీరు ఒక మిడ్ రేంజ్ గేమర్ అయితే వాడుకోవచ్చు అనమాట. ఈ ఫోన్ అయితే వర్త్ అనే చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ అయితే చేయండి.